సముద్రంలో దూకి సముద్రం నీటి భాగం లోపలి భాగం నుంచి పరిగెత్తుతూ ఉంటారు, లోపల నుంచి ఈదుకుంటూ పారిపోతూ ఉంటారు. కొంతమంది గగన మార్గంలో ఆకాశంలోకి ఎగిరి 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 మేఘాల్లో కలిసి పారిపోతూ ఉంటారు. కొంతమంది చెట్లపైకి వృక్షాలపైకి వెళుతూ ఉంటారు. కొంతమంది గుహల్లో గుట్టల్లో దాక్కుంటూ ఉంటారు. కొంతమంది పర్వతాలకి పారిపోతూ ఉంటారు. ఇలా రకరకాల ప్రదేశాల్లో ఎక్కడ సౌకర్యం ఉంటే అట్లా గుంపులు గుంపులుగా వానర వీరులంతా పరిగెత్తుతూ ఉంటారు. అటువంటి సమయంలో అంగదుడు అందరినీ ఆపి నిలబెట్టి, ఇది వెళ్ళేటటువంటి సమయం కాదు, మీ భార్యలు మిమ్మల్ని చూసి సిగ్గుపడతారు, అవమానపరుస్తారు, మిమ్మల్ని మీరు వీరోచితంగా పోరాడాలి. ఈ భయంకరమైనటువంటి పిశాచి రాక్షస రూపం ధరించి వచ్చింది కదా లంకాపట్టణంలోంచి, ఈ కుంభకర్ణుని మనం వధించాలి అని అంగదుడు వాళ్ళందరినీ నిలబెట్టి మరీ చెబుతూ ఉంటే, కొందరు వానర వీరులు ఈ అంగదుడినే అంటుంటారు, ఏమయ్యా చేసిన యుద్ధం చాలు, ఇప్పటి వరకు ఈ భయంకరమైనటువంటి కుంభకర్ణుడు రూపాన్ని చూస్తే మేము యుద్ధం చేయలేమయ్యా, మా వల్ల కాదు అని వానర వీరులు ఎదురు చెప్పి ఈ అంగదుడు చెప్పిన మాటలకి ఆగకుండా పారిపోతూ ఉంటారు. పారిపోయేటటువంటి సమయంలో అంగదుడు అనేకమైనటువంటి ప్రయత్నం చేసి ఎంతోమంది వానర వీరులను ఆపటం, అందరం సమూహంగా ఉండి పోరాడి ఈ కుంభకర్ణుని ఎదుర్కొందాం, ఈ పిశాచి రూపాన్ని వధిద్దాం అని చెప్పేసి చెప్పగానే అందరూ సమూహంగా ఉంటారు. ఆ సమూహంగా ఉండి ఎలా యుద్ధం చేస్తారో మనకి షష్ఠితమ సర్గ, ఈ 66వ సర్గలో మనకు కనబడుతుంది. మనం పారాయణ చేసుకుందాం ఈ పూట. ఈ సర్గలో మనకి 66వ సర్గలో కుంభకర్ణుని చూసి వానర వీరులంతా కూడా పరిగెత్తే సమయంలో అంగదుడు వాళ్ళని యుద్ధానికి బాగా ప్రోత్సహిస్తాడు. చాలామంది వానరుని కుంభకర్ణుడు వధిస్తాడు, తన ఆయుధంతో వధిస్తాడు. కొంతమంది పిసికి మరీ చంపేస్తాడు, కొంతమందిని తినేస్తాడు, కొంతమందిని విసిరేస్తాడు. ఇంత అంతా అని కాదు, వానర సైన్యం కుంభకర్ణుడి చేతిలో చాలామంది మరణించడం జరుగుతుంది. అలా ఎంతోమంది రాక్షస వీరుల్ని వధిస్తూ, వానరులు ఉంటే వానరుల్ని రాక్షస వీరులు వధిస్తూ ఉంటారు. అదే సమయంలో కుంభకర్ణుడు భయంకరంగా వానర జాతిని నశింపచేస్తాడు. చాలా సంఖ్యలో వానరులు మరణిస్తారు కుంభకర్ణుడు యుద్ధానికి వచ్చాక. అలాంటి సందర్భాన్ని మనం ఇప్పుడు పారాయణలో ఉన్న శ్లోకాలన్నీ కూడా పారాయణ రూపంగా వ్రాసుకుందాం. భగ్నానాం ఓ న పశ్యామి పరిక్రమ్య మహీమిమాం